ఇక నల్లగొండ తహసీల్దార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ల దందా అంట. ఇక కోర్టు కేవియట్ పిటిషన్ను పట్టించుకొని తహసీల్దారు, కలెక్టర్, ఆర్డీఓ ఉత్తర్వులు కూడా విలువలేని కాగితాల. కోర్టులంటే గౌరవం లేదు, పై అధికారులంటే భయం లేదు, ప్రజల విజ్ఞప్తులకు విలువ లేదు, వృద్ధ మహిళ మొర వింటే మానవత్వమే కదా. ఇక ప్రజల హక్కుల పరిరక్షణకు అడ్డుగా నిలుస్తున్న నల్లగొండ తహసీల్దార్ కార్యాలయంలో జరుగుతున్న రిజిస్ట్రేషన్ల దందాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. కోర్టులో కేవిట్ పిటిషన్ వేసి భూ విషయంలో రిజిస్ట్రేషన్ జరగకూడదని వృద్ధ మహిళ వేసిన విజ్ఞప్తి అధికారులు ఎవరూ పరిగణలోకి తీసుకోకపోవడమే కాదు, కోర్టు ఆదేశాలను తృణప్రాయంగా పరిగణించి రిజిస్ట్రేషన్ జరిపించాలని ఆరోపణలు వెలువెత్తున్నాయి. జిల్లా కలెక్టర్, ఆర్డీఓ ఉత్తర్వులను చేతిలో వేసినట్లుగా ఉంది. ఇక్కడ అధికారుల వైఖరి కోర్టులంటే గౌరవం లేదు, పై అధికారులన్న భయం లేదు, ప్రజల విజ్ఞప్తులకు విలువ లేదు. మరి వీళ్ళు ఎవరి మాట వింటారు అనేది ఇక్కడ ప్రశ్న. డబ్బులు ఇస్తే చాలు ప్రభుత్వ భూములకు సైతం పట్టాలు ఇచ్చే గనులున్న కార్యాలయం ఇది. గడిచిన 19వ తేదీన అన్నెపర్తి గ్రామానికి చెందిన ప్రైవేటు భూమి సర్వే నెంబరు 430/50/1 చెందిన రిజిస్ట్రేషన్ విషయంలో నల్లగొండ తహసీల్దార్ కార్యాలయం అధికారులు ఆడిన వింత నాటకం ఇది. ఇక్కడ నల్లగొండ ఏదైతే ఉన్నదో ఈ ప్రభుత్వ భూములకు సైతము పట్టాలు ఇచ్చి గనులు ఇచ్చే కార్యాలయం కూడా అంత అడ్డాగా మారిపోయిందంట వీళ్ళకు. ఈ 19వ తేదీన సంబంధించి అన్నపర్తి గ్రామం ఏదైతే ఉన్నదో ప్రైవేటు భూమి సర్వే నెంబరు 430/1 ఏదైతే చెందిన రిజిస్ట్రేషన్ విషయంలో మాత్రము తహసీల్దార్ కార్యాలయం, అదేవిధంగా అధికారులు ఎవరైతే ఉన్నాయో వీళ్ళు నాటకాలు ఆడి మొత్తము భూమిని అప్పచెప్పడం జరిగింది మొత్తం. సో వృద్ధ మహిళ మొరను నిర్లక్ష్యంగా తోసిపారేశారు. సంవత్సరాలుగా తన భూమిని కాపాడుకుంటున్న వృద్ధ మహిళ తాను కోర్టులో పిటిషన్ వేసిన విషయాన్ని తహసీల్దార్ కార్యాలయానికి రెవెన్యూ అధికారులకు విన్నపించినప్పటికీ స్పందించలేదు. బతుకు తెరువు కోసం ఫిర్యాదుతో తిరుగుతున్న ఆమె మొరను కనీసం వినడానికైనా ఎవరు ముందుకు రాలేదంటే అధికారుల అమానవీయ దృక్పథం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. తన భర్త అయిన అంతటి చిన్న లింగయ్య తనకు పిల్లలు పుట్టలేదని, ఆంధ్ర ప్రాంతానికి చెందిన మరో మహిళను వివాహం చేసుకున్నాడని, వారికి ఒక కుమారుడు కలిగాడని, అప్పటి నుండి తనను అన్నెపర్తిలో వదిలేశాడని మొదటి భార్య అంతటి లింగమ్మ పేర్కొంది. భర్త లింగయ్య గతంలోని ఇక్కడ కొంత భూమిని అమ్ముకున్నాడని, అన్నెపర్తిలో తన భర్త పేరున మిగిలి ఉన్న భూమిని తనకు వదిలి వెళ్ళాడని తెలిపింది. గడిచిన 35 ఏళ్లుగా ఆ భూమిని సాగు చేసుకుంటూ ఒంటరిగా బంధువుల చెంత బ్రతుకుతున్నారని, ఇప్పుడు తన వద్దనున్న 4.5 ఎకరాల భూమిని ఆయన పేరునే ఉన్నందున తనను పక్కకు నెట్టి ఇతరులకు అమ్ముకోబోతున్నాడని, కనీసం